భగవద్గీతలో దేవుడి మీద భక్తి ఎలా వర్క్ అవుతుందో చెప్పారనమాట. మీరు ప్రపంచంలో ఎట్లాంటి పని తీసుకున్నా, అంటే మెటీరియల్ వల్ల ఎట్లాంటి పని తీసుకున్నా, మీరు 100% ఆ పనిని చేస్తేనే మాత్రమే మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అదే మీరు ఆ పనిని మధ్యలోనే వదిలేసేసి ఆపేసి వెళ్ళిపోయారనుకో, ఆ పని అనేది మనకి ప్రాఫిట్ అనేది ఉండదు. మళ్ళీ అదే పని మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత చేద్దాం అనుకుంటారు. అంటే ఒక పనిని ఒక 10% దాకా చేశారు. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు 10% నుంచి స్టార్ట్ చేయలేరు. మళ్ళీ మీరు జీరో నుంచి, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇది మెటీరియల్ వరల్డ్‌లో వర్క్ అయ్యే థింగ్స్. కానీ భక్తి అలా కాదు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒక 10% భక్తి చూపించారనుకోండి, మళ్ళీ ఒక 40 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో 10% చూపించారనుకోండి, అప్పుడు ఆ భక్తి మొత్తం 20% అవుతుందన్నమాట. లెట్స్ సే ఈ జన్మలో మీరు దేవుడి మీద భక్తి ఒక 20% చూపించారు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో పుట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మలో భక్తి చూపించారనుకో, అక్కడ ఒక 20% చూపించారనుకోండి, అప్పుడు మొత్తం అది 40% అవుతుందన్నమాట. అంటే అక్కడ నెక్స్ట్ జన్మలో మీరు భక్తి స్టార్ట్ చేస్తే అది 0% నుంచి స్టార్ట్ అవ్వదు. ఎక్కడైతే మీరు ఆపారో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలా దేవుడి మీద భక్తి చూపిస్తున్న కొద్దీ ఒక మనిషి బెటర్ అవుతూ ఉంటాడనమాట. అంటే 100% అవ్వాల్సిన అవసరం లేదు మొత్తం ప్రాఫిట్ పొందాలి అంటే ఆ భక్తి వల్ల. సో భక్తి చూపిస్తున్న కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్ పొందడం వల్ల ఆటోమేటిక్గా ఒక పర్సన్ అనేది బెటర్ అవుతాడు.